హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, నేను మార్నింగే లేసేసాను. లేచి ఈ విధంగా నడుం బెల్ట్ పెట్టుకొని ఫ్రెష్ అవుతానండి. నడుం బెల్ట్ అనేది డెలివరీ అయిన తర్వాత చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. మా బాబు పడుకున్నాడు, ఇంకా వాడు పడుకున్నప్పుడే పనులన్నీ చేసుకుంటాను. వాడైతే చాలా అంటే చాలా సతాయిస్తున్నాడండి. రాత్రి అంతా నిద్రపోవడం లేదు, మార్నింగ్ కూడా ఎత్తుకొని కూర్చోమంటున్నాడు. సో బ్యాక్ పెయిన్ ఫుల్ వస్తుంది. సో అందుకే కంపల్సరీ నడుం బెల్ట్ పెట్టుకోండి. పెట్టుకొని పనులైనా ఏదైనా చేసుకోండి. అట్లీస్ట్ 3 to 4 months అయినా చాలా ఇంపార్టెంట్ నడుం బెల్ట్ అనేది ఆఫ్టర్ డెలివరీ. ఓకే, ఈ విధంగా నేను రెడీ అయిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. నేను మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతానండి. ఇదిగోండి, ఈ వాటర్ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకోవడానికి జస్ట్ సో కొన్ని పెట్టుకున్నాను. ఇంకా ఈ వాటర్ వచ్చేసి నేను మమ్మీ రోజు తాగుతాము. ఇందులో వచ్చేసి ఓమా, జీలకర్ర, సోంపు ఈ కలిపి బాగా బాయిల్ చేస్తాను. బాగా బాయిల్ అయిన తర్వాత నేను మమ్మీ ఇద్దరం 1 గ్లాస్ తాగుతాము. తాగిన తర్వాత 15 to 20 minutes ఆగి టీ తాగుతాము. ఇది వచ్చేసి మా గార్డెన్ అండి. చూడండి, అక్కడ పెద్ద కరివేపాకు చెట్టు ఉండే మమ్మీ కట్ చేసింది. అయినా కూడా సీడ్స్ పడి అన్ని కరివేపాకు చెట్లు అయినాయి, చిన్న చిన్నవి. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో కరివేపాకు చెట్టు కొదువే లేదు. ఇది వచ్చేసి చెమ్మేలి చెట్టు, చాలామంది తెలిసే ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అయితే చాలా మంచి వాసన వస్తాయండి. దీన్ని నైట్ క్వీన్ అని కూడా అంటారు. ఇది మిరపకాయ చెట్టు. సో ఒకటి పడింది, చూడాలి కాయలు కాస్తుందో లేదో. ఇది వచ్చేసి తీటకోయిలాకండి, చాలా డేంజర్ అన్నట్టు. ఇది తగిలిందంటే దురద మంట చాలా వస్తుంది. సో మీకు ఎక్కడైనా కనిపించినట్లయితే జాగ్రత్తగా ఉండండి, దాన్ని టచ్ చేయకండి. నెక్స్ట్ ఈ పొయ్యి వచ్చేసి అమ్మ నాకు చిన్నోడికి ఇక్కడే వాటర్ కాగబెట్టి ఇద్దరికి స్నానం పోస్తుంది. అండ్ చుట్టాలు వచ్చినప్పుడు కూడా కబాబ్స్ ఇక్కడే చేసుకొని తింటాము. ఇంకా బావ వాళ్ళు అందరం కలిసి తింటాము. అక్కడ ఇసుక మీద కానీ కింద కానీ చాప వేసుకొని కూర్చొని ఇక్కడ కాల్చిస్తుంటే అక్కడ కూర్చొని తింటారు. ఇంకా మమ్మీ మార్నింగ్ ఇట్లా ఒక బకెట్లో వాటర్ ఇక్కడ పెట్టేస్తుంది గార్డెన్లో అయితే. ఇంకా నేను చెట్లకు నీళ్ళు పోస్తాను. నా చెట్లకు నేను పోయడమే నాకు చాలా ఇష్టము, వేరే వాళ్ళు పోస్తే నాకు ఇష్టం ఉండదు. సో రోజు మార్నింగ్ వాటితో మాట్లాడుతూ ఉంటాను నేను, అంత పిచ్చి నాకు చెట్లు అంటే. ఈ విధంగా చూడండి, ఇది కనకాంబరం చెట్లు, ఫ్లవర్స్ కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మల్లె చెట్టు, సింగిల్ మల్లె, స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ ఆ పెద్దది వచ్చేసి మల్బరీ అండి, చాలా పెద్దగా ఉండి ఫ్రూట్స్ చాలా ఇచ్చింది. సో మళ్ళీ కట్ చేస్తే కొమ్మలు త్వరగా వచ్చి ఫ్రూట్స్ వస్తాయని కట్ చేసాము. ఇది పుదీనా చెట్టు, ఇప్పుడిప్పుడే వేసాను. ఇది ఓమా పకోడీ, చాలా బాగుంటుంది దీంతో. ఇంకా వచ్చేసి ఇది క్యారెట్, చాలా ఉండే పందికొక్కులు అలవాటు అయిపోయి చూడండి పీకేసి ఆయన పెట్టింది. సో మళ్ళీ పెడుతున్నాను. క్యారెట్ వచ్చినా రాకున్నా ఆకులతో కర్రీ చేసుకోవచ్చు. సో ఆ విధంగా అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోకరకాయ చెట్లు కూడా పెట్టానండి, ఎండిపోయాయి ఎందుకంటే పందికొక్కులు పీకేసాయి. సో చూద్దాం వస్తాయో రావో. ఇక్కడైతే శనక్కాయ చెట్లు వేసాను. వేసిన వెంటనే మంచిగా చెట్లు వచ్చాయి, పెద్దగా అయ్యాయి. బట్ పందికొక్క అలవాటు అయిపోయి పీకేసి తినేసింది. చాలా బాధ అయింది, చాలా అప్సెట్ అయ్యాను. బట్ ఇంకా తప్పదు కదా. ఇక్కడ వచ్చేసి మెంతికూర వేసాను. మెంతికూర వేసాను కానీ కొంచెం పోయినాయండి, సరిగా రాలేదు లాస్ట్ టైం వచ్చినట్టు. ఇది వచ్చేసి చుక్కకూర, ఇప్పుడిప్పుడే స్ప్రౌట్స్ అయింది. ఇంకా ఇది వచ్చేసి పాలకూర, ఇది తోటకూర వేసాను. ఇక్కడ అయితేనేమో కొత్తిమీర, లేటుగా వచ్చినా కూడా కొంచెం పెద్దగా వచ్చింది తొందరగా. ఈ విధంగా నేను స్ప్రింకిల్ చేస్తానండి వాటరు. సో జగ్గుతో కానీ మగ్గుతో కానీ పోయాను. ఈ విధంగా స్ప్రింకిల్ చేసేది బయట దొరుకుతుంది, బట్ నేను బయటికి వెళ్ళలేను కాబట్టి ఈ బాటిల్కి హోల్స్ చేసి ఈ విధంగా రోజు స్ప్రింకిల్ చేస్తాను వాటరు. ఎక్కువగా పోయానండి, అవి పెద్దగా అవుతున్న కొద్దీ ఎక్కువ పోసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు ఇలా తక్కువ చాలు. అది కూడా చలికాలం కాబట్టి ఇంకా మంచు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ పోసుకోవాలి వాటర్, లేదంటే కుళ్ళిపోతాయి. ఫైనల్లీ చూడండి, ఇవి టేకు చెట్లు. మా ఇంట్లో ప్లేస్ చాలా ఉంది అనేసి పెట్టాము, ఒక 6 అయితే పెట్టాము. చూడండి ఎంత పెద్దగా ఎదిగాయో. అన్ని లాస్ట్ది ఒక్కటి మంచిగా ఊరింది, పెద్దగా అయింది లావుగా. ఇంకా దాని తర్వాత మార్నింగ్ రొటీన్ నేను బ్రష్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రోజు ఇలాగే ఉంటుందండి నాది. మీకు ఒక సీక్రెట్ చూపిస్తాను, మీరు నాతో పాటు వచ్చేయండి. చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా పైకి ఎక్కుతున్నాను. పైకి ఎక్కకూడదు, 1 month అయింది డెలివరీ అయ్యి. బట్ మా మమ్మీకి తెలిస్తే నన్ను తిడుతుంది. బట్ మీకోసం అని చూపిద్దామని ఎక్కుతున్నాను. చూడండి,
ఇది అంతా మా ఇంటి పైన ఉండే ప్లేస్, మా ఇంటి పక్కన ఏముంటుందో చూడండి మీరు. ఇది అంతా చెరువు అండి, మీకు కనిపిస్తుందా? అదంతా చెరువు. ఆ చెరువులో పొన్నగంటి కూర చూడండి ఎలా పెరిగిందో అసలు. చాలా అంటే చాలా చక్కగా వచ్చింది. అందరు ఇక్కడ నుంచే తీసుకుపోయి అమ్ముతారని చెప్పేసి మా మమ్మీ పొన్నగంటి కూర అస్సలు కొనదు ఇక్కడైతే. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అసలు వ్యూ చూడండి. ఇది హైవే ముందే మా ఇల్లు అన్నట్టు, హైవే ముందే. అక్కడ కనిపించే సద్దల చెరువు, అది సద్దల చెరువు బ్రిడ్జ్. ఇది మొత్తం చెరువుకు సంబంధించిందే. సో ఇంటి పక్కనే చెరువు ఉంది అన్నట్టు. సో చాలా కొంచెం చలికాలం వేడిగానే ఉంటుంది. ఇంకా ఇవి వచ్చేసి రోజ్ పెటల్స్ అండ్ ఆరెంజ్ తొక్కలండి. నేను సున్నిపిండిలో కలుపుకుందామని చెప్పి ఎండబెట్టాను. ఇవి ఇంకొంచెం ఎండాలి మంచిగా. ఇంటి పక్కన చుట్టుపక్కల అయితే ఈ విధంగా ఉంటుంది వ్యూ. చాలా అంటే చాలా బాగుంటుందండి. మా ఇంటి దగ్గర, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చాలా నచ్చింది మీకు. ఇంకా వాటర్ రెడీ అయిపోయి నేను మమ్మీ గ్లాస్లో పోసుకొని తాగిస్తున్నాము. తాగిన తర్వాత ఒక 15 to 20 minutes అయితే వెయిట్ చేసిన తర్వాతనే మేము చాయ్ తాగుతాము. ఇంకా మా బాబు చూడండి పడుకున్నాడు, చాలా క్యూట్గా పడుకున్నాడు. వాడు వెంటనే లేసేస్తాడు చూడండి మీరు. ఇంకా నీళ్ళు తాగేలోపు బ్రేక్ఫాస్ట్ అవుతుంది, చాయ్ తాగేలోపు అన్నట్టు చేస్తున్నాను. ఇడ్లీ అండి ఈరోజు. ఇడ్లీ పాత్రలకి ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇడ్లీ పిండి వేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవడమే. ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్లో కానీ లేదా హై ఫ్లేమ్లో పెడితే 10 minutes చాలు. సో ఎక్కువ తినము, లైట్గా తింటాం కాబట్టి 4 ఇడ్లీ చాలా అనేసి పెట్టేశాను. చూడండి మా బాబు అప్పుడే లేచి ఏడుస్తూనే ఉన్నాడు. చెప్పాను 5 minutes కూడా పండడు వాడు. చాలా టార్చర్ పెడుతున్నారు రౌడీగాడు. ఇంకా చాయ్ అండి. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బర్రె పాలు దొరుకుతాయి, చాలా చిక్కగా ఉంటాయి. సో నేను వాటర్ కూడా పోయకుండా పెడతాను. ఈ విధంగా చాయ్ పత్తి వేసుకొని చాలా తక్కువ చక్కెర వేసుకుంటాను, ఎందుకనంటే చక్కెర ఎక్కువ ఉంటే తాగబుద్ధి కాదు. ఇది వచ్చేసి టమాటా పల్లి చట్నీ ఇడ్లీలోకి. మా బాబు చూడండి లేసేసాడు. ఇంకా తప్పదు, ఇంక ఎత్తుకోవాలి. వాడు ఎట్లా ఏడుస్తాడో అసలు భరించలేకుండా ఏడుస్తాడు వాడు. ఇంకా మమ్మీకి ఇచ్చేసాను వాడిని. ఇచ్చేసి నేను చాయ్ తాగుతున్నాను. బయటకు వచ్చి మంచిగా ఈ విధంగా తాగుతున్నాను. తాగిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి చూడండి బయటకు వచ్చి తాగుతాను, మొత్తం మంచిగా కనిపించేటట్టు. వ్యూ చాలా బాగుంటుంది. చల్లదనానికి వేడివేడిగా తాగుతుంటే చాలా బాగుంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీలు అయిపోయాయి చూడండి. సాఫ్ట్ ఇడ్లీలతో టమాటా పల్లి చట్నీ అండ్ ఇది బఫెల్లో గీ అండి, కారం. అంతే, ఎంతో టేస్ట్గా ఉండి సాఫ్ట్ ఇడ్లీ అండ్ పల్లి చట్నీ గీ కారం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్.